బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డికి మల్కాజిగిరి బీఆర్ఎస్ టికెట్ దాదాపు ఖరారైంది. మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇక మైనంపల్లి రాజీనామాతో పలువురు అభ్యర్థులను పరిశీలన చేసిన పార్టీ అధినేత కేసీఆర్ మరి రాజశేఖర్ రెడ్డికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆ నియోజకవర్గంలో పరిస్థితులపై అవగాహన ఎన్నికల్లో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సుముఖత చూపిందని పార్టీ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి అంశాలు రాజశేఖర్ రెడ్డికి ఎన్నికల్లో ఉపయోగపడతాయని భావిస్తోన్న అధిష్టానం ఆయనకు మల్కాజిగిరి టికెట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. అధిష్టానం సూచనతో ప్రచారం ప్రారంభించిన రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తన మామ మంత్రి మల్లారెడ్డితో కలిసి వచ్చిన ఆయనకు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు. హైదరాబాద్ లోని ఆనంద్ బాగ్ నుంచి మల్కాజిగిరి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. డబ్బు కట్టలతో వస్తున్న వారిని నమ్మి మోసపోవద్దని మల్లారెడ్డి సూచించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు సినిమా చూపిస్తామని ఈ మామ అల్లుళ్లు సవాల్ విసిరారు. నేను కేటీఆర్ అనేది ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అయినా చూసామా, మనం ఒక ఇనాగ్రేషన్ అయినా చూసామా? అంత దౌర్జన్యం, అంత లెక్క. మా పేరు కూడా బోర్డు మీద ఉండే, అందుకే కదా ఇప్పుడు మంత్రిగా మా పేరు కూడా బోర్డు మీద ఉండకు కొన్ని కోట్ల మాకు తెలుసు. అది అందుకే కదా ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ప్రజలు ఇంత ఎందుకు వచ్చారు, ఇంత జనాలు ఎందుకు తరలి వచ్చారు? మా ముఖం చూసి వచ్చిందా? బీఆర్ఎస్ పార్టీని చూసి వచ్చారు, మాకు అన్ని రకాల డెవలప్మెంట్ చూసి వచ్చారు. మల్లారెడ్డి ముఖం చూసి, కేసీఆర్ రాజశేఖర్ రెడ్డి ముఖం చూసి రాలే. కేసీఆర్ కేటీఆర్ కావాలని వాళ్ళ ముఖం చూసి. ఇవన్నీ అధిష్టానం దగ్గర కౌంట్ అవుతాయి. మనం చీటికి మాటికి ఇట్లా, ఇది క్రమశిక్షణ గల పార్టీ. చీటికి మాటికి ప్రతిదానికి రియాక్ట్ అయ్యి మనం మాట్లాడితే పొరపాటు. వాళ్ళు డిసిప్లిన్ ఉల్లంఘించారు, నేను డిసిప్లిన్ ఉల్లంఘిస్తే అదేమా తప్పు చేసినట్టే. తప్పు చేయొద్దు.